మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. అలాగే 23-26 చదువునాను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండ వారిని, జనసమూహములను చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మనము చూస్తున్నాం. ఆశ్చర్యం అంటే దేనిని అంటామండి? మనము ఆశ్చర్యం అంటే దేనిని అంటాం మనం? అది జరగడానికి అవకాశం లేదు, అలాంటిది సడన్గా జరిగేసరికి మనము ఆశ్చర్యపడతాం కదా అని. ఎప్పుడు ఆ యొక్క వావ్ అనే ఒక లుక్ మనం ఎప్పుడు ఇస్తాం, ఆ ఫీలింగ్ మనం ఎప్పుడు ఇస్తామో అక్కడ ఎప్పుడు మనం అసాధారణమైన కార్యము అక్కడ సాధారణంగా జరిగిపోతే మనం అది ఆశ్చర్యపడతాం కదండి. కనుక మన దేవుడు ఇలాంటి అసాధారణమైన కార్యాలను చేయు సమర్థుడు కదండి. నమ్మిన వారందరం హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మన జీవితాల్లో ఎన్నో అసాధారణమైన కార్యాలు అవి జరగవు, ఇవి కుదరవు అని లోకమంతా మనకి తెలియజేసిన, మన బంధువర్గమే మనకు తెలియజేసిన, మనకు తల్లిదండ్రులే మనకు తెలియజేసిన, మన దేవుడు అది జరుగుతుందని చేసి మన జీవితాల్లో రుజువు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. చేయించుకున్నదే మీ జీవితాల్లో చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కార్యాలు పొందుకున్న వారందరము హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి దేవుడు, ఆయన పేరే ఏంటండి? ఆశ్చర్యకరుడు. మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాసి ఉన్నది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇన్ని అన్నీ కాదు, మనం ఎన్నో మన బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుంటూనే ఉంటున్నాం. మరి మోషే సమయంలో మనం చూసాము, రాత్రి ఆయన ఎలా అయిపోయారు? అరణ్యంలో ప్రజలు నడిపిస్తుండగా, వారికి అరణ్యంలో లైట్స్ ఉంటాయండి, కానీ రాత్రంతా ఆయన ఏమయ్యేవారంట? అగ్ని స్తంభముగా మారేవారంట. మరి పగలంతా మరి ఎండలో వాళ్ళు ప్రయాణం చేయాలి కాబట్టి వారికి పగలంతా ఎలా ఉండేవారంట? ఆయన మేఘస్తంభముగా ఉండేవారంట. అది రోజుకు ఎన్ని సంవత్సరాలు వారు వెళ్ళి ఉన్నారో, 40 సంవత్సరములు ఆ యొక్క మేఘము, ఆ అగ్నిస్తంభము వారిని వెంటాడుతూనే ఉందంట. ఇది ఎక్కడైనా జరగడానికి సాధ్యమైనదేనా అండి? ఏదో ఒక రోజు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మేఘం వచ్చి మనకి ఎండ ఆపుతుంది, కానీ రోజు ఎండకి దొరకకుండా మనం వెళ్ళిపోగలమా? చెప్పండి. బయటికి వెళ్ళి పనులు చేసుకొని కష్టపడి వచ్చే వాళ్ళందరికీ తెలుసు ఈ బాధ. ఇంతకుముందు మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ప్రతి రోడ్లో ఒక పెద్ద చెట్లు ఉండేవి, నీడలో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, అటు ఇటు పరుగు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఆ నీడ కోసం వెళ్ళిపోయి దాని కింద నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేదాన్ని నేను. ఇప్పుడు దాక్కుందామన్నా లేదు, ఏమీ లేవు, ఓన్లీ బిల్డింగ్స్. మేఘం వస్తే ఆ నీడొస్తే మనం ఆ నీడలో వెళ్తాం, లేకపోతే ఎండకి స్ట్రైట్గా దొరికిపోతాం. అందుకే అందరికీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్యాచ్లు ట్యాన్ అయిపోతున్నారనమాట. ఎండ హెవీగా పడిపోతుంది మొహం మీద, అలా అయిపోయి మాడిపోతున్నాం ఎండలో వెళ్ళి. ఆటోల్లో వెళ్ళినా కారుల్లో వెళ్ళినా కూడా ట్యాన్ అనేది కంపల్సరీ, ఎందుకంటే అంత డైరెక్ట్గా మనం ఎండకి దొరికిపోతున్నాం. మరి అరణ్యంలో ఎలా ఉంటుందండి? అరణ్యాల్లో, ఎడారుల్లో ఇంకా ఎక్కువగా ఎండ అనేది డైరెక్ట్గా పడుతుంది. అలాంటి చోట్లలో దేవుడు ఏమయ్యాడు? వాళ్ళకి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. ఒకసారి నేను చెబుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయి ఊహించుకోండి. ఆ ఆనందము, సంతోషము, అందులో ఉన్న ఆశ్చర్యము మీకు అర్థమవుతుంది. అది సాధారణమైన కార్యం అయితే కాదండి. మనం ఏదో యాదృచ్ఛికంగా చదివేస్తున్నాం, బైబిల్ మూసి వెళ్ళిపోతున్నాం, కానీ దాన్ని ధ్యానిస్తుంటే దానిలో ఉన్న మధురము మనకు అర్థమవుతుంది.
దేవుడు మరి వాళ్ళు వెళ్తున్న కొద్దీ వాళ్ళకి బట్టలు, వాళ్ళు చిన్న బేబీస్, ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము. మరి సౌమ్య ఎంత ఉంది? ఇంత ఉంది. 40 years తర్వాత సౌమ్య ఎలా ఉంటుంది? ఇంతే ఉంటుందా? ఆ టైం వరకు సౌమ్యకు మరి బట్టలు ఎలా వచ్చాయి? చెప్పులు ఎలా వచ్చాయి? ఆ ఏజ్ వరకు దేవుడు అవే బట్టలు కూడా మనిషితో పాటు ఎదగడం ఎక్కడైనా చూసారా? ఈ పాటికి మనం కొన్ని వేల బట్టలు మార్చే ఉంటాం కదండి. చిన్న బిడ్డలు అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో డ్రెస్సెస్ మార్చుంటాం. అంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్ది టైట్ అయిపోతాయి, కొన్ని లూజ్ అయిపోతాయి, కొన్ని పొట్టయిపోతాయి, కొన్ని పొడుగైపోతాయి, కొన్ని అలా మనం మార్చుతూ వస్తాం. కానీ వాళ్ళు 40 సంవత్సరంలో అదే డ్రెస్తో వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళతో పాటు వారి బట్టలు కూడా ఎదుగుతున్నాయంట. వాళ్ళ చెప్పులు ఏ రోజు తెగిపోలేదంట. మనము ఒక రోడ్డు చివరి దాకా వెళ్ళేలోపు 4-5 చెప్పులు తెగ్గొట్టేసి విసిరేస్తాం. అలాంటిది 40 సంవత్సరంలో చెప్పులు తెగలేదంట, అరగలేదంట. నడుస్తూనే ఉన్నారు వాళ్ళు బైకుల్లోని, వారు ఏమి వెహికల్స్లో వెళ్ళట్లేదు, ఏరోప్లేన్స్లోని వెళ్ళట్లేదు. వాళ్ళు నడుస్తూనే ఉన్నప్పటికీ వారి చెప్పులు ఏమవుతున్నాయి? వాళ్ళతో పాటు పెరుగుతున్నాయి, అరగట్లేదు, తెగట్లేదు. ఇది గొప్ప కార్యమా కాదా? అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతేకాకుండా మనము బైబిల్ గ్రంథంలోని ఇంకా గొప్ప కార్యాలు చూస్తే ఏలియా గారి జీవితంలో జరిగిన గొప్ప కార్యం, ఆయన ఎంత గొప్ప కార్యం దేవుని కొరకు నిలబడి చేశాడు. అది మనం చదివితే దానిలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది. ఒకసారి చదువుదామా? 1 రాజుల గ్రంథము. ఎంతమంది అంట? 450 మంది ఆషారాదేవి మరి ప్రవక్తల్ని, ఇంకా 400 మంది బయలు ప్రవక్తల్ని. 450 బయలు ప్రవక్తలు, 400 ఆషారాదేవి ప్రవక్తలు, మొత్తం కలిపి 850. 22వ వచనం చూస్తే, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. హల్లెలూయా. ఈ 850 మెంబర్స్కి ధీటుగా ఎవరు నిలబడ్డారు? ఒకే ఒక్కడు. ఎవరైనా? ఏలియా ప్రవక్త. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు అక్కడ వాళ్ళతో. 850 మందితోని హ్యాపీగా ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళందరూ ప్రవక్తలే. ఈయన ప్రవక్తే, ఈయన దేవుని బిడ్డ అయి ఉన్నాడు. వారు ఆషారాదేవి బయలుదేవత యొక్క బిడ్డలై ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు వాళ్ళకి. మీరు ఎలా కావాలంటే అలా చేయండి, మీరేం ప్రార్థనలు చేస్తారో చేయండి, మీ దేవుడు వచ్చి ఆ యొక్క ఫుడ్ని, ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరించాలి, ఆ యొక్క బలిని స్వీకరించాలి అని వాళ్ళకి టైం ఇచ్చాడు. వాళ్ళంతా మీరు అలా ఇంటికి వెళ్ళాక ఆ యొక్క చాప్టర్ అంతా చదవండి. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, ఎంతగానో చచ్చిపోతూ ఉంటారు, కొట్టేసుకుంటారు, రక్తాలు కార్చుకుంటారు, తలలు బాధేసుకుంటారు. వాళ్ళ దేవుణ్ణి పిలుస్తుంటారు అనమాట. రకరకాల పేర్లతో భజనలు చేసి పిలుస్తారు. పిలిచిన వస్తారండి ఎవరైనా? ఎవరు రారు. అప్పుడు ఏలియా చెప్తాడు, మధ్యాహ్నము కాగా 27 నుంచి చూద్దాము. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంలోనున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, వారు మరీ గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుగా తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచూ ఉండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయం నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి. కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. వాళ్ళు నిజం దేవుడైతే కదా వాడు రావడానికి. వాళ్ళు నిజం దేవుళ్ళు కాళ్ళు వీరు చేసుకున్న విగ్రహాలు అవి. అయితే ఇంత కష్టపడుతుంటే ఏలియా అంత ధైర్యంగా ఉన్నాడు చూడండి. ఎందుకంటే ఆయన నమ్మాడు, ఆయన దేవుడు ఆశ్చర్యకరుడు.
ఆశ్చర్యకరుడని నమ్మాడు కాబట్టి మోషే ధైర్యముగా 40 సంవత్సరములు అంతమంది ప్రజలకు ముందుగా నిలబడి నడిపించాడు. ఎందుకంటే తన శక్తి మీద తను ఆధారపడలేదు, కానీ దేవుడి పైన ఆధారపడి ఉన్నాడు. నా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఎలా అయినా ఈ సమస్యను దాటింపజేస్తాడు, నాతో ఇది ఎలా అయినా నాతో ఈ కార్యము చేయిస్తాడు, నేను ఏదైనా చేయగలను నా తండ్రితో అని మోషే ధైర్యంగా ముందు అడుగు వేశాడు. మరి అలాగనే ఇక్కడ చూస్తే ఏలియా అలాగనే ధైర్యముగా ముందడుగు వేశాడు. ఏమని పిలుస్తున్నాడు, మీ వాళ్ళు పడుకున్నాడేమో, అటేపు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాడేమో అని కామెంట్ చేస్తున్నాడు. ఎంత ధైర్యంగా. మనం ఎలా కామెంట్ చేస్తాం? మనలో కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా. వేరే వాళ్ళని ఎప్పుడు కామెంట్ చేస్తామండి? మనలో కాన్ఫిడెన్స్ ఉండి మనం అది చేయగలిగితేనే వేరే వాళ్ళని కామెంట్ చేయడానికి రెడీ అవుతాం. ఎందుకంటే వాళ్ళు తిరిగి కొట్టారనుకో మనము వేళ అయిపోవాలి. అందుకని మనం ఏం చేస్తాము, మన కాళ్ళల్లో ఉంటేనే మనలో ఆ సత్తా ఉంటేనే మనము తొడకొడతాం. ఊరికే వెళ్ళి ఏదో సామెత అంటారు, ఏనుగు ముందు వెళ్ళి చీమ తొడకొట్టిందంట. తొడకొడితే అవుతుందా దాని తొడలో దాని కాలు కింద గోరు కన్నా చిన్నగా ఉంటావు. నువ్వు వెళ్ళి ఏనుగు ముందు తొడకొడితే ఎలా కుదిరిద్ది? అయితే దేవుడు ఆయనకి ఏనుగులా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఆయన వెళ్ళి తొడకొడుతున్నాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మీ దేవుడు? ధ్యానం చేస్తున్నాడా? దూరంగా ఉన్నాడేమో, మీ మాట వినబట్టలేదేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో అని కామెంట్ చేస్తున్నాడు. అయినా వాళ్ళకి ఇంకా రెచ్చిపోయి కొట్టేసుకుంటున్నారంట, కోసేసుకుంటున్నారంట, రక్తాలు చెచ్చేసుకుంటున్నారు. రా 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 అని వాళ్ళ దేవుడిని పిలుస్తున్నారు, కానీ ఆ దేవుడైతే రాలేదు. అప్పుడు చూడండి 30వ వచనం నుంచి, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుకు అగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించాడు. ఎంత? 2 మానికలు పట్టే అంత లోతు చుట్టూరా ఆయన బలిపీఠం చుట్టూ గ్యాప్ ఏర్పాటు చేశారంట. గ్యాప్ ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారు, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునుకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. మంట మనం పెట్టాలనుకున్నప్పుడు మనం వాటర్ తగలనిస్తామండి? మంట ఆయన ఏం చేస్తున్నాడంట, వాటి మీద నీళ్లు పోయమంటున్నాడంట. నీళ్లు పోసి ఆయన దాన్ని తడపమని, పశుమాంసాన్ని తడపండి అని చెప్తున్నాడంట. అది అయిన తర్వాత 2 మార్లు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పాను. ఒక్కసారి కాదంట, 2 టైమ్స్ దాన్ని తడుపుతున్నారు. వారు 2వ మారు అలాగూ చేసిరి, 3వ వారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకముతో నీళ్లను నింపెను. కందకం తవ్వించాడు కదా చుట్టూరా, ఆ గ్యాప్లో కూడా ఏం చేస్తున్నారు, ఆయన వాటర్ పోసేస్తున్నారు. ఆ కట్టెల మీద వాటర్ పోసేసారు. ఆ కట్టెల మీద పెట్టిన బలి మాంసం దాని మీద కూడా వాటర్ పోసేసారు. 3 సార్లు పోసేసారంట. అదంతా వాటర్ పోసేసి అప్పుడు ఏం చేస్తున్నారు, నీళ్లతో నింపిన అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదవని ఈ జనులకు తెలియజేయనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమునున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా. ఏలియా ఎంత గొప్ప యాక్ట్ చేశాడు ఇక్కడ చూసారా. ఆయన ఆ బలిపీఠమును పెట్టి దాని మీద వాటర్ పోసేసి
3 సార్లు దాన్ని నానిపేసి దాని చుట్టూ తవ్వించిన దాంట్లో కూడా నీళ్లు పోసేస్తే దేవుడికి చిన్న ప్రార్థన చేశారు. వాళ్ళు ఎంతసేపు నుంచి చేస్తున్నారు? కొట్టేసుకుంటున్నారు, కోసేసుకుంటున్నారు, రక్కేసుకుంటున్నారు. మరి ఎదురు వాళ్ళతోని అవతల ఆపోజిట్ మనిషితో కామెడీ కూడా చేయించుకున్నారు. కానీ అంత టైం కూడా తీసుకోలేదు ఏలియా. ఆ బలి పెట్టినంతసేపు కూడా ఆయన టైం తీసుకోలేదు. ఒక్క చిన్న ప్రార్థన, ఒక్క సెకండ్ చేశారు ఆ ప్రార్థన. ఎంతలో చదివేశాను నేను? అంత చిన్న ప్రార్థనే ఆయన చేశారు. కానీ దేవుని శక్తి అక్కడికి ఎలా దిగివచ్చి ఉన్నది? యెహోవా అగ్ని దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకంలో ఉన్న నీళ్లను కూడా ఆరిపోజేస్తారు. బుగ్గిని కూడా దహించడం ఎక్కడైనా చూసారా? మనం ఏదైనా మంట పెడితే బుగ్గి వస్తుంది, బూడిద వస్తుంది. బూడిదని కూడా దహించడం మీరు ఎక్కడైనా చూసారా? అంటే దేవుడు ఎంత రోషంగా దిగొచ్చాడో చూడండి. నా కుమారుడు వాళ్ళతో పోరాడుతున్నాడు నా నిమిత్తం అని ఆయన ఇంకా అంత పవర్ఫుల్గా ఆయన పవర్ అంతటితో దిగి వచ్చి ఉన్నాడు. ఆయన పవర్ని అక్కడ కనపరిచి ఆయన కుమారుడిని అక్కడ హెచ్చించాడు. అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడు మరి తానే దిగి వచ్చిన సమయంలో జరిగిన సంఘటన మనం ఇందాక చదువుకున్నాం మత్తయి సువార్తలో. అక్కడ యాయిరు అనే ఒక అధికారి జీవితంలో జరిగిన ఒక కార్యమును మనం ఈరోజు ఆయన దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యమును బట్టి మనము ఈరోజు దేవుణ్ణి ధ్యానిద్దాం. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆశ్చర్య కార్యాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. హల్లెలూయా. మరి మొదటగా చూస్తే మీరు 18వ వచనం మరొకసారి చదవండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతకనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరంట? ఒక అధికారి. మనం ఇంకా చూద్దాము మార్కు గారు ఏమని రాస్తారు ఈయన గురించి. 5వ అధ్యాయం 22-24 వరకు చదువుదాం. 5వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఆయన సముద్ర తీరమును నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. అది లూకా చూద్దాం 8వ అధ్యాయము 40-42 వరకు. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల తనకు ఒక కుమార్తె. చాలనా ఇక్కడ ఎవరంట? ఆయన యాయీరు అని ఒక సమాజపు మందిరపు యొక్క అధికారి. అంటే ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళ కింద ఖచ్చితంగా ఒక మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆయన కింద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలిసిన వారు ఖచ్చితంగా మన సమాన స్థితి వాడు అయినప్పటికీ మనకన్నా ఆయన కొంచెం స్పెషల్గా కనిపించినప్పుడు మనం ఆయనకి ఏమైపోతాం? ఆయన ఒక ఫ్యాన్స్ లాగా అయిపోతాం, ఆయనకు లోబడిపోతాం. అలాగా ఆయనకు చాలామంది ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన. అయినప్పటికీ ఇక్కడికి వచ్చి అడుగుతున్నాడు ఏమని? ఆయన అధికారి వచ్చి ఆయనకు ఏం చేస్తున్నాడు? మ్రొక్కుతున్నాడు. ఇదిగో నేను అధికారంలో ఉన్నాను కదా అని ఎవరో ఒక పనోడు పంపించి ఆయన్ని పిలిపించుకురండి అనలే. ఆయన వచ్చి కూడా ర్యాష్గా దేవుడితో మాట్లాడలే. ఏం చేస్తున్నాడు ఆయన? ఆ అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కుతున్నాడు. అంటే ఆయన తగ్గించేసుకున్నాడు. ఎందుకంటే నా అధికారము ఈ యేసు ప్రభు దగ్గర, ఈయన యొక్క గొప్పతనం దగ్గర, ఈయన యొక్క ఔన్నత్యం దగ్గర ఎందుకు పనికిరాదని ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవుని వాక్యము చెబుతున్నది, మనము తగ్గించుకున్నవాడు లోకంలో హెచ్చింపబడతాడు. తన్ను తాను తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతామంట. మరి ఈ అధికారి దగ్గర మనం ఫస్ట్గా చూసిన గుణం ఏంటంటే, ఈయన తన అధికారాన్ని నమ్ముకోలేదు కానీ దేవుడిని నమ్ముతున్నాడు. హల్లెలూయా. తన అధికారం బట్టి రెచ్చిపోవట్లేదు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ తగ్గింపు అనేది మన అందరికీ అవసరమై ఉన్నది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి విన్నపం చేస్తున్నాడు అంటే మాట్లాడుతున్నాడు. మాట్లాడడం అంటే ప్రార్థన చేయడమే కదా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మొట్టమొదటిగా మనము తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. ఆయన గొప్పతనాన్ని మనము
పొగడాలి. ఆయనను మనము ఆయన స్తోమతను, ఆయన గొప్పతనాన్ని మనము ఆయన దగ్గర మనము తలకై వంచేయాలి, గులాములు అయిపోవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యము చేయట మొదలు పెడతారు. మరి ఇక్కడ యాయిరు అంతటి వాడే అక్కడ చూస్తే మనము తగ్గించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, ఆయన వచ్చి ఆయనకు మ్రొక్కుతున్నాడు. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అంటున్నాడు. నా కుమార్తె ఏమంటున్నాడు? ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆయన మీద ఉంచుము, ఆమె బ్రతుకును అంటున్నాడు. ఇది రెండవదిగా మనం చూస్తే, మొదటిగా ఆయన చూస్తే ఆయన తగ్గించుకుంటున్నాడు. రెండవదిగా చూస్తే మరి ఇక్కడి నుంచి మీరు చూడండి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము. నా కుమార్తె చనిపోయింది. మనం ఎప్పుడైనా స్వస్థత దేనికోసం వెళ్తామండి? ఊపిరి ఉన్నప్పుడు వెళ్తాము, ఊపిరి అయిపోయాక వెళ్తాం కదా. మనకి హెల్త్ బాగలేదు కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్తాం. హెల్త్ బాగాలేదు కాబట్టి బాగు చేయమని ప్రేయర్ అయినా చేస్తాం. చనిపోయిన వాళ్ళ కోసం ఇంక ప్రేయర్ చేసే ఉపయోగం లేదు కదా. కానీ ఈయన విశ్వాసం మీరు ఇక్కడ చూస్తే, ఈయనకి ఎంత అచంచలమైన విశ్వాసం ఇక్కడ మీరు చూడొచ్చు. యాయిరు యొక్క అచంచలమైన విశ్వాసాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఏమని చెప్తున్నాడు? నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నా కుమార్తె మీద చేయి వేస్తే ఆమె బ్రతుకును అని ప్రార్థిస్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఈ యొక్క విశ్వాసము ఎవరికి ఉంటుందండి? చనిపోగానే ఇంక అక్కడ పడిపోయి ఏడ్చుకుంటూ ఆయనకు ఏకైక కూతురు, ఒక్కటే కూతురు. ఆ సమయంలో చివరి మూమెంట్స్లో నేను ఈమెతో ఉండాలనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చివరి మూమెంట్స్లో కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఆ బాధలో కూడా దేవుడితో ఎట్టబడితే అట్ట మాట్లాడకుండా ఆయనకి మ్రొక్కుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. అంతేకాకుండా దేవుడికి తన బాధ చెప్తున్నాడు. తండ్రి, నా కుమార్తె చనిపోయింది కనుక నువ్వు వచ్చి నీ చెయ్యి వేస్తే ఆమె బ్రతుకుతుంది. ఆయన ఏ రోజు ఆ హృదయంలో ఆ విశ్వాసంతో ఆ మాట చెప్పాడో దేవుడు అప్పుడే కార్యం చేసేస్తాడు కదండి. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది, మన విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితంకి ఊపిరే లేదనుకోవచ్చు. విశ్వాసమే మన యొక్క ఊపిరి కదండి. మన పాట పాడతారు పోలంకులు, ఓ క్రైస్తవుడా సైనికుడా అని. అందులో పాడతారు కదా చరణంలో ఏమని? విశ్వాసం అనే ఊపిరి కలిగి నువ్వు ముందుకి సాగిపోమని చెబుతూ ఉంటాడు. అంటే విశ్వాసం అనేది ఒక ఊపిరి లాంటిది మనకి క్రైస్తవుడికి. అది లేకపోతే, మన విశ్వాసం లేకపోతే మనము ప్రాణం పోయిన వ్యక్తితోనే సమానం. అంత విశ్వాసము మీరు ఇక్కడ యాయిరు యొక్క జీవితంలో మీరు ఇక్కడ చూడొచ్చు. తను ఎలా చూపిస్తున్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది తండ్రి, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని చెప్తున్నాడు. ఎంత విశ్వాసమో! ఈ విశ్వాసం ఈ రోజుల్లో నీలో నాలో ఉందా? ఒకసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. ఏదైనా పరిస్థితి, మనకి శ్రమ అనేది మన దగ్గరికి వచ్చిన వెంటనే మనము ఏదేదో ఎతుకుతాం, ఎక్కడికెక్కడికో పరిగెడతాం. మన యొక్క స్తోమతను చూసి మా దగ్గర డబ్బులు ఉన్నాయిలే, ఈ డబ్బుతో మేము ఏమైనా చేయగలం అనుకోవచ్చు ఒక్కొక్కరైతే. ఇలాంటి వారు అయిపోతున్నాం. కానీ మన తండ్రి మనకున్నాడు, మన దేవుడు మనకున్నాడు, మన ఆశ్చర్యకరుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన ఏదో ఒక ఆశ్చర్యం చేస్తాడనే విశ్వాసం అయితే మనలో ఉండట్లేదు. అయితే ఈయన ఈ సమయంలో వచ్చినప్పుడు ఈయన అక్కడ ఒక సీన్ కూడా చూస్తారు. ఈయన ఎంత విశ్వాసంతో వచ్చాడు, అంతే విశ్వాసం కలిగిన ఒక సన్నివేశం కూడా ఆయన కళ్ళ ముందే జరుగుతుంది. మనం ఎన్నోసార్లు విన్నాం రక్తస్రావము కలిగిన స్త్రీ గురించి. ఆ యొక్క ఒక కార్యమును తన కళ్ళ ముందే చూస్తాడు. దాని తర్వాత ఆ అద్భుతాన్ని చూసినప్పుడు తన విశ్వాసం ఇంకా రెండింతలు అయిపోతుంది. ఆయన ఈ మాట అనిన తర్వాతే మీరు చూడండి, ఆయన ఈ మాట చెప్పిన తర్వాతే మీరు చూస్తే 19వ అధ్యాయం వచనం నుంచి, యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యేసయ్య మరి ఈ యొక్క అధికారి మాట విని ఆయనతో లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్న సమయంలోనే, ఈ దారిలోనే జరిగిన కార్యం ఇది.
మరి ఆయన విశ్వాసం ఇంకెంత ఎంత ముందే ఆయన దానికన్నా ఆ సీన్ అయ్యాక ఆయన విశ్వాసం పెట్టలే, దానికన్నా ముందే కదా మనం చూసాం. ఆయన చెప్పిన మాట, ఆయన తండ్రి నువ్వు వచ్చి నా బిడ్డను ముట్టు, చనిపోయింది నా బిడ్డ కానీ నువ్వు ముడితే తను బ్రతుకుతుంది అని చెబుతున్నాడు. ఈ యొక్క గొప్ప మరి విశ్వాసం అనేది ఇక్కడ మీరు చూస్తే ఎంత అచంచలమైన విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసము యాయిరుకు కలిగి ఉన్నది. మరి ఇట్టి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత విశ్వాసములోనే మనం ఉన్నామా? మన విశ్వాసం యొక్క స్థాయి ఎక్కడి వరకు ఉంది? ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. మనం తగ్గింపు కలిగి జీవిస్తున్నామా దేవుని సన్నిధిలో? మరి దేవుని మీద మనం పరిపూర్ణ విశ్వాసంతోనే ఇక్కడ మందిరంలో వచ్చి కూర్చుంటున్నావా నువ్వు? ఏదో నేను వెళ్ళాలి, ఆదివారం అయ్యింది, వెళ్ళకపోతే పాస్టర్ తిడుతుంది, పాస్టర్ తిడతాడు, లేకపోతే పక్కనున్న ఇంటి వాళ్ళు తిడతారు, మా తోటి మా పరిశుద్ధులు మా సంఘంలో బిడ్డలు తిడతారు, లేకపోతే ఏదో వెళ్ళాలి, అందరూ హిందువులందరూ ఏదో భక్తి చేస్తున్నారు, నా దేవుడు నేను భక్తి చేయాలని వస్తున్నావా? అలా కాదు. కానీ నీవు ఎలా ఉండాలి? నీవు యొక్క భక్తి యాయిరు వలె ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాయిరు ఎలా ఉన్నాడు? ఆయన యొక్క విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడు? దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ముందు ఆయన సన్నిధికి చేరి వచ్చాడు. అంతేకాకుండా ఆయన యొక్క గొప్ప విశ్వాసాన్ని అక్కడ ఆయన కనపరుస్తున్నాడు. అటువంటి గొప్ప విశ్వాసమే తన యొక్క జీవితంలో ఒక విప్లవాత్మకమైన కార్యము మరి మనం ముందుకు చూస్తాము. అంత గొప్ప కార్యము దేవుడు చేయడానికి మరి అది స్టార్టింగ్ అయి ఉన్నది. అది ఒక మొదటి పాయింట్ అయి ఉన్నది. చూడండి, మరి తర్వాత చూద్దాము. మరి 18వ వచనంలోనే మీరు చూస్తే, మరొకసారి చదువునానా 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. అయితే ఇక్కడ మనం యాయిరు విశ్వాసం ఇప్పుడు వరకు చూసాం. అయితే దేవుని యొక్క మరి చర్య ఎలా ఉంది? ఇప్పుడు వచ్చావు, నువ్వు అప్రోచ్ అయ్యావు, నెక్స్ట్ దేవుడి రియాక్షన్ ఎలా ఉంది? చనిపోతే నా దగ్గరికి ఎందుకు రావచ్చు? వెళ్ళి పాతి పెట్టుకో, అంతేగాని నేనేం చేస్తాను చనిపోయాక అంటున్నాడా దేవుడు? అదే కదా ఎవరైనా అంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ డాక్టర్ ఏదో ఒకటి చేస్తాడనే కదా విశ్వాసంతో వెళ్తాము. డాక్టర్ ఏమంటారు? చనిపోయిందండి. కొంచెం మంచి డాక్టర్స్ అయితే సారీ అండి అంటారు. కొంతమంది అయితే చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి నేనేం చేస్తాను, నువ్వు ఇక్కడ ఏడిస్తే పట్టుకొని వెళ్ళు అంటారు. ఈ మధ్య కొంత క్రూరులు అయిపోతున్నారు డాక్టర్స్ కూడా, ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నారు. తీసుకొని వెళ్ళు అంటారు కదండి. మరి అక్కడ మనం కూడా మామూలుగా విజ్ఞతగా ఆలోచించాలి, అదే ఆన్సర్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలి కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీవు ఆమె మీద చేయి ఉంచితే ఆమె బతుకుతుందని ఆయన చెప్తుంటే యేసు లేచి అతని వెంట వెళ్ళాను. యేసు ఏం చేస్తున్నారు? వెళ్ళు నాన్న, పాత పెట్టుకో, మా పిల్లల్ని పంపిస్తాను, కావాలంటే నీ బిడ్డ పాడే మోస్తారు అంటున్నాడా? చచ్చా, అసలు అలాంటి మాటే మాట్లాడట్లా. ఆ విశ్వాసం చూశాడు వెంటనే ఆయనకి. ఇంకా అందుకే చెప్తున్నాను కదా, ఇందాక మీకు ఏలియా గురించి ఎందుకు చెప్పాను, ఆయన విశ్వాసాన్ని చూశాడు, ఎంత రోషంగా దిగొచ్చాడు కదా. ఆ కందకంలో వాటర్ ఆరిపోవడం ఏంటండి, బుగ్గి కాలిపోవడం ఏంటండి? ఆయన వచ్చాడంటే పోనీ కట్టె కాలింది, అవి నార్మల్ కార్యం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, నార్మల్గా చేశారులే అండి అనుకోండి. కానీ అక్కడ చేస్తున్నాడు ఆయన అసాధారణమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. అసాధారణమైన కార్యం చేయవాడే మన దేవుడై ఉన్నాడు. ఇలాంటి దేవుడు మన దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప కార్యం అక్కడ చేసి చూపించాడు. బుగ్గిని కూడా కాల్చిపడేశాడు. నువ్వు ఎంత రోషంగా దేవుడి కోసం, ఎంత విశ్వాసం నువ్వు పెట్టుబడి పెడతావో అంతే పవర్ఫుల్గా నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్నయ్య ఒక సాక్ష్యం చెప్పాడు, ఎంత విశ్వాసం పెట్టారో ఆ రోజు వాళ్ళ కన్నీరు కూడా మేము చూసి ఉన్నాం. కానీ ఒకటే మాట సేవకుడు చెప్పినప్పుడు లోబడిపోయారు. వాళ్ళు అబార్ట్ చేసుకోవాలనుకున్నారు, బేబీని వద్దు ఇంకా తీసేద్దాం అనుకున్నారు. కానీ వద్దు, మంచిది, మన దేవుడికి అసాధ్యమైనది ఏముంది అని ఒక మాట చెప్పగానే లోబడ్డారు. ఆ బేబీని అలాగే లాస్ట్ డే వరకు ఆ కుమార్తె కూడా మందిరానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. తేలికగా వచ్చి కూర్చుంది. ఆ రోజు నేను అమ్మాయిని అలాగ కళ్ళతో చూశాను, అప్పుడే డెలివరీ అయిందా అని మొన్న ఆశ్చర్యపోయాను. ఎంత నార్మల్గా వచ్చింది, తను ఆవేశం లేదు, ఆయాసపడలే, చిన్న ఏజ్ పాప తను అయినప్పటికీ ఎంత హ్యాపీగా వచ్చి కూర్చుంది.
వెళ్ళి చక్కగా దేవుడు తనకి ఎంత కార్యం. విశ్వాసమే నీ పెట్టుబడి, విశ్వాసమే నీ ఊపిరి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనము ఏం చెప్తున్నాడు? నీ చింత యావత్తు నా మీద వేయి, నేను నీ కోసం చింతిస్తున్నాను రా బాబు, నువ్వు చింతపడకు, నీ చింత తెచ్చి నా మీద వేసి నువ్వు నిబ్బరంగా హ్యాపీగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా లేదా? చూస్తున్నారా లేదా ఆయన కార్యాలు? మరి ఎందుకండి ఇంకా వీక్గా ఉన్నారు? ఉజ్జీవంగా కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఆయన కోరికను మన్నించాడు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తే, మొదటగా ఆయన తగ్గింపు చూసాము, రెండవదిగా దేవుడి మీద యాయిరు పెట్టిన అచంచలమైన విశ్వాసము చూసాము, మూడవదిగా మనం చూస్తే దేవుడు అతని యొక్క మనవిని ఆలకించాడు, ఆయన కోరికను మన్నించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరిక మన్నించి ఆయననైతే చులకన భావం చేయలేదు, కానీ తక్కువని లేచాడు. ఏం చేస్తున్నాడు? యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన వెళ్తే చాలు, ఆయన వెనకాల శిష్యులు వెళ్తారు, ఏదైనా వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు వెతుకు, అప్పుడు అవన్నీ నీ వెనకాలే, ఎన్ని బ్లెస్సింగ్స్ కావాలా అవన్నీ ఆటోమేటిక్గా నీ వెనకాల ఉంటాయి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ నీ దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాన్ని వెతుకు, నిధిని వెతుకు, మెయిన్ థింగ్ని వెతుకు. బ్లెస్సింగ్స్ని ఎందుకు నువ్వు వెతుకుతావు? బ్లెస్సింగ్స్ని నువ్వు వెతికితే రావు అవి. నువ్వు వెతకాల్సింది ఆశీర్వాదపు పుట్టని, ఆశీర్వాదం ఇచ్చే ఒక గుట్టని. ఆయన దగ్గర గుట్లు ఉన్నాయండి, పుట్లు ఉన్నాయి ఆశీర్వాదాలు. ఆయనని మనం వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యాయిరుకు ఆ యొక్క రహస్యం తెలిసిపోయింది. ఆయన ఆశీర్వాదాన్ని వెతకలేదు, కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వెతుక్కొని వెళ్ళారు. అక్కడ తగ్గించుకున్నాడు, ఆయనని ప్రసన్నము చేసుకున్నాడు. వెంటనే ఆ ప్రసన్నముకి దేవుడు ముగ్ధుడైపోయాడు. ఏమైపోతున్నాడు? ఆయన లేచి తిరిగి ఆయన వెంటనే వస్తున్నాడు. ఆయన వచ్చి అక్కడ కార్యములు చేయడం మొదలుపెట్టారు. చూద్దాం మనం అక్కడ 23 నుంచి చదువుదాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహంను చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే. చాలు నాన్న. మొదటగా ఏం చేశారు ఆయన? అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచారు. ఆయన వచ్చి ఫస్ట్ ఎక్కడ వాళ్ళని ఏం చూశారు? ఎలాంటి సీన్లో ఉంది అక్కడ? ఆ ఇల్లు ఎలా ఉందంట, ఆ సీన్ ఎలా ఉంది, సినారియో. ఆయన వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. ఆ బేబీ చనిపోయింది కదా, ఆయనకు ఎంతమందో ఉంటారు ఆయన కింద వర్కర్సు, ఆయన భార్య, వాళ్ళ బంధువర్గం అందరూ వచ్చేసారంట. పిల్లని గ్రోవులు వాయించే వాళ్ళు అందరూ మరి చనిపోయే దగ్గర మరి ఏవో చేస్తారు కదా శాస్త్రాలు, అవన్నీ జరిగిపోతున్నాయి, అవి స్టార్ట్ అయిపోయాయి. అందరూ ఏం చేస్తున్నారు? యేసు వచ్చేసరికి అక్కడ సీన్ ఎలా ఉంది? యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు వారిని జన సమూహమును అంతటినీ ఫస్ట్ చూశాడు. ఆ సీన్ చూసే ఆయన చెబుతాడు. ఆయన నెక్స్ట్ మీరు చూస్తే, ఆ స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాస్యము చేసిరి. జన సమూహమును పంపివేసి ఆయన తర్వాత లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? ఈ సీన్ని మీరు చూసినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఆ పాప నిద్రపోతుంది, మీరు ఏడవద్దు, ఇక్కడ సౌండ్ చేయొద్దు, ఈ యొక్క వాయిద్యాలు ఇవేం వాయించొద్దు, కన్నీళ్ళు పెట్టొద్దు, అనవసరంగా వేస్ట్గా మీరు ఏడవద్దు అని దేవుడు చెప్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తిరిగి వాళ్ళందరూ విశ్వాసంలో లేరు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేస్తున్నప్పుడు వాళ్ళని దేవుడు అక్కడి నుంచి పంపించేస్తున్నాడు. అపహాస్యం చేసే వాళ్ళకి దేవుడి దగ్గర చోటు లేదు. హల్లెలూయా. అక్కడి నుంచి ఏం చేయాలి? వాళ్ళు వెంటనే ప్లేసు ఖాళీ చేసేయాలి. మరి ఇంకోటి చూస్తాము మనము, మరి నెక్స్ట్ వచనంలో మనం ఇందాకే చదువుకుందాం 24వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? స్థలమీయుడి. హల్లెలూయా. చాలు నాన్న. స్థలమీయుడి అంటున్నాడు. ఏమని? స్థలం ఇవ్వాలి. మనము ఎవరికి ఇవ్వాలి స్థలము? దేవునికి స్థలం ఇవ్వాలి. అక్కడ వచ్చేసరికి ఎలా ఉంది? గుంపు
బాగా ఉంది, పెద్ద గుంపు ఉంది, బాగా ఏడుస్తున్నారు, కానీ స్థలం ఇవ్వట్లేదు. ఆయన ఏం చేశారు? వెంటనే స్థలం ఇవ్వుడి అని అడిగాడు. అయితే మన జీవితంలో కూడా మనము దేవునికి స్థలం ఇవ్వాలి. మనం దేనికి ఇస్తున్నాం స్థలము? కన్నీరుకి ఇస్తాం, డిప్రెషన్కి ఇస్తాం. ఉండు నేను ఏడవాలి, నువ్వు నాకు బాగాలేదు పరిస్థితి, బయటికి వెళ్ళి నువ్వు, నేను కొద్దిసేపు ఒంటరిగా గడపాలి, ఏడవాలి. నేను ఒంటరిగా దేనికి గడుపుతున్నావు? ఏసైకి ప్రార్థన చేస్తున్నావా? లేదు, కూర్చొని ఏడుస్తావు. లేకపోతే ఏమైనా ఫోన్లో రీల్స్ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఉంటావు నీ మైండ్లో ఉన్న మూడ్ స్వింగ్స్ మార్చుకోవడానికి. అంతేనా? అదేనా జరుగుతుంది ఈ రోజుల్లో? నేను ఏమైనా రాంగ్ చెప్తున్నానా అండి? హల్లెలూయా అన్నారా అండి? ఒకసారి అందరం హల్లెలూయా చెప్దాం. మాట్లాడుకుందాం. ఈరోజు వాక్యం కాదు, జస్ట్ ఆ సీన్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అందులో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంతేనా కాదా? మనం మూడ్ అవుట్ అయినప్పుడు ఏం చేస్తాం? దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగైతే రోజుకి ఇక్కడ ప్రేయర్లు నడుస్తూనే ఉంటాయి. రోజుకి ఒకళ్ళు ఉంటారు, ఒక 10 మంది అయినా వస్తారు. మన చర్చిలో ప్రేయర్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు రారు. మళ్ళీ సండే కూడా 11 దాటాకే వచ్చి ఇక్కడ ప్లేసులు మెల్లిమెల్లిగా నింపబడుతూ ఉంటాయి. లేకపోతే మధ్యలో పాస్టర్ గారు ఏమైనా ప్రార్థనలు పెడితే కష్టపడి ఒక 2-3 వస్తారు. అంతే. నీకు కార్యము జరగాలంటే నువ్వు మొదటగా ఎవరికి స్థలం ఇవ్వాలి? దేవుడికి స్థలం ఇవ్వాలి. నువ్వు ఫ్రెండ్స్కి స్థలం ఇస్తావు. ఇలాంటి ఫ్రెండ్తో నేను కొంచెం టైం గడిపితే నా మైండ్ రీఫ్రెష్ అయిపోద్ది, నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాను, లెట్స్ గో అనేసి బైక్ తీసుకుంటావు, తాళం తీసుకుంటావు, వెళ్ళిపోతావు. వాడంటాడు నువ్వు డిప్రెషన్లో ఉన్నావురా, ఓ చిన్నది వేసే అంటాడు. అది నువ్వు పట్టుకొని వాడంటే నీకు అంత నమ్మకం, వాడి మీద నీకు అంత విశ్వాసం, వాడు ఏదైనా చేయగలడు, నీకు ఏమైనా హెల్ప్ చేయగలడు అనుకొని వాడి మాట నమ్మి ఏం చేస్తావు? వేసుకుంటావు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చెయ్యవు, నీకు ఎవడైనా చెప్తాడు, వెంటనే నువ్వు వాడికి ఫాలో చేసేస్తావు కదండి. అంతేనా? లేదా ఇప్పుడు అందరికీ కామన్ థింగ్ ఫోన్లో కూర్చొని ఒక మూల మటం వేసుకొని వీడియోస్ చూసుకొని ఇంట్లో పని కూడా చేయరు. ఎక్కడ పాస్ అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉండాల్సినవన్నీ అడ్డదిడ్డంగా ఉంటాయి. అయినా సరే నా డిప్రెషన్ తగ్గాలి. ఇప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను. అంతేగాని ఎవరైనా వెళ్ళి మోకరించి, తండ్రి నా పరిస్థితి ఇలా ఉంది, నా మనుషులైతే నా పై రూపం చూస్తున్నారు, నా హృదయం ఎరిగిన తండ్రివి కదా, నా బాధ ఇలా ఉంది నాన్న, నువ్వు రా తండ్రి, నువ్వు నా జీవితంలో కల్పించుకో, నేనేమైనా అవిధేయత చేశానా నాకు తెలియజేయ, నేను సరి చేసుకుంటా, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు వివేచన ఇవ్వు అని అడుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఎందుకంటే మీ స్టేటస్లన్నీ నేను చూస్తూ ఉంటా కదా, నాకు తెలుసు. ఏంటో పెడుతుంటారు ఒక్కొక్కడు, నాకు ఈ లోకంలో ఎవ్వరు లేరు అని ఏవో హీరో డైలాగ్స్ ఉంటాయి కదా, అవి పెడతా. నాకు ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒంటరి, ఏకో నారాయణ. ఏంటి ఎందుకు ఇవన్నీ డైలాగ్స్ ఎత్తుక్కొని టైం వేస్ట్ ఎందుకురా నీకు? దాని మీద టైం వేస్ట్ ఎందుకురా బాబు? వాక్యం ఎత్తుకురా, వాక్యం ఎత్తుకు, నీతో మాట్లాడుతుంది, నీతో బైబిల్ తిప్పు, తిరగేయి. నువ్వు పొరపాటున తిప్పినా నీతో ఒక మాట మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడతాడు నా దేవుడు, నేను రాసిస్తాను ఎక్కడైనా. హల్లెలూయా. యాయిరు అయితే వేస్ట్గా ఇలా టైం వేస్ట్ చేయలే, దేవుడికి స్థలం ఇచ్చాడు. దేవుడు స్థలం ఇవ్వకపోతే రాడు దేవుని బిడ్డ, నువ్వు అది తెలుసుకో. దేవుని వాక్యం చెబుతుంది కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు ఆయన, ఇదిగో నేను తలుపు నద్ద నుంచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట ఆయన? ఇదిగో నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తే నేను అప్పుడు మీ ఇంట్లోకి వస్తాను, మీతో భోజనం చేస్తాను, మీతో పాటు నేను కూడా ఆనందిస్తాను. ఆయన మన ఇంట్లో ఒక మెంబర్ అయిపోతే మనకి ఏమైనా కొరత ఉంటుందా? ఎక్కడైనా మనకు లోటు ఉంటుందా అండి? మరి ఎందుకంటే ఆయనకి స్థలం ఇయ్యరు? ఆయన నిలబడి మీ తలుపు ద్వారా హృదయం దగ్గర తడుతూనే ఉన్నారు. మీరేం చేస్తున్నారు? దేవుడికి స్థలం ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నారు స్థలము? వేస్ట్ అట్లకి చాలా స్థలం ఇస్తున్నారు. అయితే ఈరోజు యాయిరు చెబుతున్నాడు, ఎవరికి స్థలం ఇవ్వాలంట? దేవునికి స్థలం ఇవ్వాలి. యాయిరు వలె మొదటగా నువ్వు
తగ్గించుకోవాలి. రెండవదిగా నువ్వు చూస్తే ఏం చేయాలి? ఆయనలాగా అచంచలమైన విశ్వాసం, నార్మల్ విశ్వాసం కాదు అది. చాలా హెవీగా పెట్టుకున్నాడు ఆయన విశ్వాసం. ఈ రోజుల్లో అయితే మనకి ఇలాంటి చిన్న భక్తి, మనం ఎప్పుడో దేవుని నమ్ముకున్న రోజున్న చిన్న విశ్వాసం అయితే సరిపోదు. ఇటువంటి యాయిరుకున్న వంటి అచంచలమైన విశ్వాసం, అది ఎంత గొప్ప విశ్వాసమో అంత గొప్ప విశ్వాసమే మనకి ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో ముందుకి కొనసాగగలం. చూస్తున్నారు మీరు, టీవీ ఆన్ చేయవసరం లేదు, డోర్ ఓపెన్ చేస్తే చాలు మీ దగ్గరికి ఎన్నో భయంకరమైన న్యూస్లు వినబడుతున్నాయి. మనము ఉన్న ఒక ముందు రోజుల్లా ఈ రోజులు లేవు, ఇంకా భయంకరంగా మారుతాయి, కానీ ఇవి సరివ్వవు. కానీ ఇందులో కూడా మనము జీవించగలము, మనం బ్రతకగలము. ఎందుకంటే ఎవరు మనకు తోడుగా ఉన్నారు? మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 850 మంది ప్రవక్తలు ఉన్న ఆయనను ఏమి చేయలేకపోయారు, ఒక్కడే ఏలియా. ఎప్పుడు మనకి ప్రతికూల సమయంలోనే మనం ఉంటాం, కానీ ఆ ప్రతికూల సమయాన్ని కూడా మనకి అనుకూలంగా చేసే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయనను మాత్రమే మనము ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు యాయిరు కోరికను మన్నించి వచ్చిన ఆయన స్థలం ఇవ్వకపోతే వ్యర్థమే కదండి. కానీ ఆయన వెంటనే స్థలం ఇచ్చాడు. ఆయన స్థలం ఇచ్చి అక్కడ గొల్లు చేయి వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేశాడు. మీరు కాదు నాకు అవసరమైన వాళ్ళు, మీరు కాదు. మనం ఏం చేస్తాము, ఎవరైనా మనకి రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఆ రోజు మన ప్రేయర్ టైం క్యాన్సిల్. మనం రోజు ఒక పర్టికులర్ టైంలో ఒక రొటీన్ ఫాలో అవుతాం, అదంతా క్యాన్సిల్. ఎందుకంటే మనకి రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళని చాలా అతిథి సత్కారం చేయాలి కదా, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి. కోసుకురండి అని వైఫ్ వాళ్ళ హస్బెండ్ని పీకేస్తుంది. మామూలు అప్పుడు పెట్టకపోయినా పర్లేదు, ఇప్పుడు మా వాళ్ళు వచ్చారు నువ్వు పట్టరా వెళ్ళు అని తగిలేస్తారు మగవాళ్ళందరినీ బయటికి. ఏంటి పట్టుకురా, వచ్చే తెచ్చే వండేస్తాను నేను, వాళ్ళందరికీ పెట్టాలి, చాలా ఇంపార్టెంట్, నీకు ఇది ఇంపార్టెంట్, ఇదా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ నీ లైఫ్లో? నువ్వు దేవుడికి స్థలం ఇవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరూ యాయిరు మీద ప్రేమతోనే కదా పాపం వచ్చి ఏడుస్తున్నారు. కానీ వాళ్ళందరూ నాకు అవసరం లే, బయటికి గెట్ అవుట్ అని దేవుడు చెప్పగానే ఏం చేస్తున్నాడు ఆయన? గెట్ అవుట్. దేవుడికి ఎంత లోబడుతున్నాడు. వాళ్ళందరినీ పంపించేశాడు అక్కడి నుంచి. పంపించి ఎవరికి స్థలం ఇస్తున్నారు? దేవుడికి స్థలం ఇస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం స్థలం ఇవ్వకపోతే మన దేవుడు రాడు. నువ్వు ఆయనకు ప్రియారిటీ ఇస్తేనే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. మరి యాయిరు జీవితంలో యాయిరు దేవునికి స్థలం ఇచ్చాడు. అప్పుడు మనం చూద్దాము, మత్తయి సువార్త 9:25 చూద్దాం. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక గొప్ప కార్యము మేము చూసాము, మా యొక్క గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నవారు అందరము చెప్దాము హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? జన సమూహాన్ని తొగిలేశాడు. ఆయన దేవుడి మీద మాత్రమే విశ్వాసం పెట్టాడు. వెంటనే దేవుడు ఆయన కోరిక మన్నించి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన స్థలం ఇమ్మని అడిగాడు. దేవుడు యాయిరు స్థలం ఇచ్చాడు. స్థలం ఇచ్చిన మరుక్షణం ఏం జరిగింది? వచ్చానులే, కూర్చుందాం, కొంతసేపు చిట్ చాట్ చేద్దాం, ఫుడ్ తిందాం, ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు యేసయ్య? లేదు, తక్షణమే వచ్చాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆమె చెయ్యి పట్టుకోగానే ఏం జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నది లేచి కూర్చుంది. విశ్వాసము ఆయన సిగ్గుపరిచిందా అండి? ఆయన విశ్వాసము ఆయనను అక్కడ ఘనంగా నిలబెట్టింది. ఆయన బిడ్డను ఆయనకి ఇచ్చింది. ఆయన ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటాడు. ఒక్కటే కూతురు, ఎంత ప్రేమగా పెంచుకుంటాం కదండి. మన బిడ్డలంటే మనకి ఎంత ప్రేమ. వాళ్ళ కళ్ళకు కనిపించకపోతే, టైంకి స్కూల్ నుంచి ఇంటికి రాకపోతే, ఫుడ్ తినకపోతే, వాళ్ళు నీరసంగా జ్వరం వచ్చి పడుకుంటే ఎలా ఉంటుంది నీ హృదయము? అల్లాడిపోతుంది. అలాంటి బిడ్డ తన కళ్ళ ముందు చనిపోతే తను అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తగ్గించుకొని దేవుణ్ణి అడుక్కుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. తండ్రి, నువ్వు చేయి పెడితే నా బిడ్డ బాగైపోతుందయ్యా అని విశ్వాసం చూపిస్తున్నాడు. విశ్వాసం చూపించిన మరుక్షణమే దేవుడు ఆయన కోరికను మన్నించే దేవుడు మన దేవుడు. నువ్వు ఇందాక ఎక్కడెక్కడ ఉన్నావు వెళ్ళు అన్నాడు మన తండ్రి. నీ బిడ్డ చచ్చిపోతే పాతి పెట్టుకో అని చులకన చేసేవాడు కాదు మన తండ్రి. మన దేవుడు మనతో పాటు ఆయన కన్నీళ్లు విడుస్తాడు. మనం ఏడిస్తే ఆయన చూడలేడు. మన కన్నీటిని ఆయన కవిలిలో దాచుకునే దేవుడై ఉన్నాడు.
మనం ఏడుస్తుంటే మనల్ని చూసి నవ్వే వాళ్ళే ఉన్నారండి ఈ లోకంలో. మంచిగా జరిగింది వీడికి, చెప్పా నేను వినలేదు, వీడు ఇలాగే అవ్వాలి వీడికి అనుకుంటారు. కానీ నువ్వు ఏడుస్తుంటే నీ దేవుడు తట్టుకోలేడు. నువ్వు తప్పు వల్ల తెచ్చుకున్నా కన్నీరు నీ తండ్రి నిన్ను చూడలేడు అలాగా. కనుక నువ్వు వచ్చి నీ దేవుడి దగ్గర ముందు ఒబే అయిపో. దేవుడికి నువ్వు అక్కడ నిన్ను నువ్వు సబ్మిట్ చేసేసుకో. మొత్తం నీకే, నువ్వే తండ్రి, నా యొక్క జీవితం నువ్వే, నా ఆధారము ప్రభువా, నా ఆధారం నువ్వే, నా ఆశ్రయం నువ్వే, నా యొక్క నమ్ముకునే దుర్గము నువ్వే తండ్రి అని ఆయన దగ్గర సబ్మిట్ అయిపో. ఆయనకి స్థలం ఇవ్వు. అప్పుడు చూడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. చనిపోయిన బిడ్డను అక్కడ దేవుడు ఇక్కడ చూస్తే మీరు బ్రతికించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారిని ఎలా లేపాడంట? నిద్రపోయిన బిడ్డను లేపినట్లు లేపి కూర్చోబెట్టాడంట. ఏం చెప్తున్నాడు ఆయన? అక్కడ మాట కూడా అలాగే చెప్పారు. నిద్రపోతుంది తను, మీరు ఏడవద్దు, ఇక్కడ అరవద్దు, ఇక్కడ తను డిస్టర్బ్ అవుతుంది, తనకి మీరు ఏడవద్దు అంటున్నాడు. అంతే, నిద్రపోతున్న వాళ్ళని మనం చేయి పుచ్చుకొని ఎలా లేపి కూర్చోబెడతాం, అంతే చేయి పట్టుకున్నాడు ఆయన, ఆ బిడ్డ లేచి కూర్చుంది. అంతే, అది దేవుడి యొక్క కార్యం అలా ఉంటుంది. ఇట్టా ఉండదు ఆయన కార్యం. ఆయన కార్యమే అసాధారణమైన కార్యం. ఈరోజు నువ్వు అనుభవించి ఉన్నావు ఎన్నో కార్యాలు, అవి జ్ఞాపకం చేసుకొని ధ్యానించు. అది ఎలా జరిగింది నీ జీవితంలో? నీ వల్ల అవుతుందా ఆ సమస్యను దాటి రావడం? నీ వల్ల అవుతుందా ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం? నీ వల్ల అవుతుందా? నీ తండ్రి నిన్ను దాటింపజేశాడు. ఈ పాపను ఎలా చేయబట్టుకొని లేపి కూర్చోబెట్టాడో, నిన్న ఆ సమస్య నుంచి లేపి నీ తండ్రి ఎన్నోసార్లు కూర్చోబెట్టాడు. అన్నటికి మొన్నే దాసంకుల జీవితంలో వెనక బండి ముందు బండి మధ్యలో ఆయన ఏమైపోవాలి? నుజ్జు అయిపోవాలి. చిన్న క్రాక్ కూడా పడలేదండి ఆయన ఒంటి మీద. ఆయన ఎంత ఒకప్పుడులా లేడు మనిషి, బలహీనుడు అయిపోయాడు. ఒక్క నిమిషం చాలు పౌడర్ అయిపోవడానికి. కానీ నీ దేవుడు ఏం చేశాడు? నీ మీద నమ్ముకొని వచ్చిన మనుషులు కూడా చిన్న గీత పడలేదు. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యం కాదా? ఇవి తెలిసిన కార్యాలు నాకు ఇప్పుడు వెంటనే ఫ్లాష్ అయినవి చెప్తున్నా. మీ జీవితాల్లో ఎన్ని జరిగాయి? ఎలా దాటిపోయి వచ్చేసావు? ఈరోజు ఇలా ఇక్కడ కూర్చున్నావంటే నీ లోపల ఎన్నో కార్యాలు, ఎన్నో మరి చనిపోయిన పాపలను లేపిన దేవుడు కదా. అలాంటి చనిపోయిన పాపని లేపినట్టే మీ జీవితాల్లో ఎన్నో సమస్యల నుంచి నిన్ను లేపాడు. అందుకే నువ్వు నీ విశ్వాసం అయితే ఇంకా సరిపోదని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమో నీ విశ్వాసం ఏమైనా తగ్గుతుందేమో, నీ హృదయంలోనే నీతో నేను మాట్లాడుతున్నప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దాన్ని ఒప్పుకో. నీ దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఒప్పుకో, దాన్ని సరిచేసుకో, మరి తిరిగి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. నీ యాయిరు వంటి విశ్వాసాన్ని నువ్వు తండ్రి చూపిస్తే నువ్వు ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చూపించడానికి నా ఆశ్చర్యకరుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నమ్మిన వారందరము దేవునికి వందనాలు చెల్లించి మరి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.